హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న మ్యూజికల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వర్సిటీ వీసీ గంటా చక్రపాణి, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు యాకూబ్, ఇతర నేతలు, ప్రజా కవులు, రచయితలు హాజరయ్యారు. సుక్కల చూయిస్తది అద్దాల అంగడి మాయా, దని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా అద్దాల అంగడి మాయా. నువ్వు తాళమేసుకున్నా అది గాలమేస్తదన్నా, నీవు అలిసి నిద్రలున్నా అది కుదుపు లేపురన్నా. ఎంటికంత సందు లేదు ఎట్లన జొరబడినదంటే నీ చేతిలున్న సెల్లుతోనే చెక్కిలి గులి చేస్తుంది. దాని షాపు యాడ ఉంటదో దాని సావుకారి ఎవడో కనుకుందమా అని పోతే నీకు కార్డు అంటగడుతుంది అద్దాల అంగడి మాయా. దీని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా, అద్దాల అంగడి మాయా. దాని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా. నువ్వు మావి తోట వెడితే నీ తోవనెతికు పడుతుంది. నువ్వు మిరప నాటుకుంటే అది మురిసి ఊరికొస్తుంది. నీ మిరపన అదే గుంటది, నీ మామిడి అదే గుంటది. ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది అద్దాల అంగడి మాయా. దీని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా. దాని చూపుతోనే నరుని బతుకు బొంగరమై పాయే అద్దాల అంగడి మాయా. శ్రీ సాయి భక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో యజ్ఞం కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 999 హోమ గుండాలతో ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. 26 ఏళ్లుగా షిర్డీలో చేస్తున్న ఈ యజ్ఞ కార్యక్రమం హైదరాబాద్లో మొదటిసారిగా నిర్వహించారు. ఉదయం పాల్కీ యాత్రతో మొదలైన కార్యక్రమాలు సాయంత్రం సాయినామ జపంతో ముగిశాయి. మేనేజింగ్ ట్రస్టీ అరుణ్ సింగ్ గైక్వాడ్, మాజీ మంత్రి గీతారెడ్డి, రాష్ట్రంలోని పలు ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సాయి భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.